ఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి డవలూరి దొరబాబు సామర్లకోటలో తమ నివాసం వద్ద నుండి తమ కార్యకర్తల అభిమానులతో భారీ ర్యాలీగా సామర్లకోట నుండి బయలుదేరి పెద్దపురం చేరుకొని తమ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం తమ కార్యాలయానికి సామర్లకోట చేరుకొని మీడియా సమావేశంలో నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలన్న 20 సంవత్సరాల నాటి కళ జగనన్న ఆశీస్సులతో నాకు ఈరోజు ఈ అవకాశం దక్కిందని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మీడియా ముఖంగా జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు. తాము గెలిచిన తర్వాత సామాన్యులందరికీ తమ సమస్యలు పరిష్కారం చేస్తానని, సామర్లకోట, పెద్దాపురం పట్టణాలలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్య లేకుండా చేస్తానని తెలియజేశారు. తమ నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఆ దేవుని ఆశీస్సులతో, ప్రజల ఆదరాభిమానాలతో ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పాల్గొన్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ, నిజంగా ముందుగా నా 20 సంవత్సరాల కళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు నా మీద ఉంచినట్టు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అడుగుజాడల్లో నడిచి తవ్వుకుంటే డబ్బులు వస్తాయి అని కనిపెట్టిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే మా చంద్రారెడ్డి గారు. కాబట్టి ప్రజలందరికీ ఆయన అవినీతి గురించి తెలుసు. ప్రజలందరూ కూడా ఆయనకి తొందరలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఒక స్థానికుడికి మనలో ఒకరికి ఈరోజు సీట్ వచ్చిందని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది స్వచ్ఛందంగా ఈరోజు నామినేషన్ ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది. అలా మేము పిలవకపోయినా ఈరోజు మాకు మద్దతుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా తెలియజేస్తుంది. ఈరోజు పెద్దాపురం ప్రజలందరికీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి. శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత మీరు ఒక్కడిగా అవినీతి లేకుండా ఈ డవలూరి దొరబాబు అనే వ్యక్తి 20-30 సంవత్సరాల తర్వాత కూడా మంచి పని చేశాడు, మంచి వ్యక్తి అని చెప్పుకునేటట్టుగా రాజకీయం చేస్తాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను.